వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నటుడు, స్క్రీన్ ప్లే డైరెక్టర్, యాక్టర్ హర్షవర్ధన్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం దుర్గాప్రసాద్ గారు. సార్ నిజంగా మన శంకర వరప్రసాద్ గారు అది 2026లో ఒక రేంజ్లో అనమాట అండి. చిరంజీవి గారు మొత్తం ఆ సినిమాలో నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు సార్. ఆయన అవును, నారాయణ మంత్రం, నారాయణ మంత్రం, నారాయణ నారాయణ. అది నిజంగా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆ విధంగా వచ్చిందండి. నిజంగా సార్ ప్రముఖులు ఎవరెవరు ప్రశంసించారు సార్ మిమ్మల్ని? సార్ ప్రముఖులు అంటే నేను పబ్లిక్ నే ముందు తీసుకుంటాను సార్. పబ్లిక్ అద్భుతం, పబ్లిక్ అయితే అద్భుతం సార్. అది అదే వాళ్ళే ప్రముఖులు. నాకు 2-3 సార్లు చూసిన వాళ్ళు నాతో మాట్లాడారండి. 2-3 సార్లు నా పక్కన వాళ్ళు. ఇది ఎలా ఉందంటే మీరు ఇది 3వ రిపీట్ ఆడియన్స్. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మేము మొదటి 2 రోజులు షోస్ అవి చూడడానికి వెళ్ళినప్పుడు కూడా అంతా రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. డైలాగ్ ముందుగా చెప్పేయటం అని అది చాలా అరుదైన సక్సెస్ అండి చాలా కాలానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ మూవీ. అవునండి. అంటే నా పక్కన ఒక అతను ఏమన్నాడంటే, ఈ ప్రముఖుల ప్రశంసలు అన్నాను కదండి, అతను ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూడాలండి, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య గురించి ఏం మాట్లాడతారో వినాలందని అన్నమాట. అంత అంటే స్లిమ్ గా చక్కగా, ఎంత అంటే ఆయన అనుకోలేదు. ఒక 20 years 25 years బ్యాక్ వెళ్ళిపోయాడు చిరంజీవి గారు. అవునండి, నిజంగా. అంటే ఆయన ఎలా వెళ్ళారో కూడా చూసిన అదృష్టం దొరికింది నాకు. అవునండి. ఆయన రోజు ఎంత తపన, ఎంత కష్టపడతారు, ఎంత వర్కౌట్ చేస్తారు, ఇవన్నీ ఏది ఊరికే రాదు సార్. అవునండి. అదే డబ్బులు ఊరికే రావు అన్నట్టు, అంత కీర్తి కూడా ఊరికే రాదు. సరే, ఏం సార్ చిరంజీవి గారిది ఒకసారి చెప్పండి సార్, ఎందుకంటే మీ ద్వారా వినాలి ఉంది. చిరంజీవి గారి సినిమా చూసాం, ఆయన కష్టాన్ని, ఆయన డాన్సులు అన్ని చూసాం, డైలాగ్ అన్ని కూడా చూసాం. ఎక్కడైనా సరే ప్రతిదీ స్టార్టింగ్ లోనే నారాయణ. అలాగని అసలు మీదేంటంటే చిరంజీవి గారు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు కోసేస్తాడు అన్నాను. కోసేస్తాడంటే ఏంట్రా అని చూస్తే వంకాయ కోసేస్తున్నాడు. చాలా ఎక్సలెంట్ అనమాట. ఆయన ఇంక ఊరుకోడు అన్న టైప్లో అంటే బట్టలు ఆరేయడం అని చూపించారు. అది మీ ఎలివేషన్ అదర కొట్టేశారు సార్ స్టార్టింగ్. అది చాలా అంటే కంప్లీట్ గా కొత్తగా అంటే మళ్ళీ పాత చిరంజీవి గారి సినిమాలన్నీ గుర్తొచ్చే విధంగా ఒక అభిమాని తీస్తే ఎలా ఉంటుంది మూవీ అన్నట్టే ఒక డైరెక్టర్ అభిమానిగా మారి చేసిన మూవీ అండి అనిల్ రావుపూడి. నిజంగా చాలా అసలు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడే చిరంజీవి గారి ఇంట్రడక్షన్ ఇలా జరుగుతుందని చెప్పినప్పుడే సర్ప్రైజింగ్ గా, షాకింగ్ అనిపించింది. నిజంగా చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. మనకి రెగ్యులర్ ఎలివేషన్స్ అవి లేకుండా ఒక స్టార్ ని ఇలాగే వాడాలి సార్. కొత్తగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు డైరెక్టర్స్ కు ఉన్న అడ్వాంటేజ్ అంతా ఇక్కడే. అది మాత్రం ఇంకా అనిల్ ఎక్కడ తగ్గల. ఎందుకంటే కొన్ని షాట్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకున్నాక అన్ని షాట్లు మీరు ఉన్నారు. ఏంటి, ఒక సాంగ్ లో కనపడుతున్నారు, ఫైటింగ్ లో కనపడ్డారండి. కిడ్నాప్ చేస్తే అంటే ఎలా ఉందని ఫస్ట్ వస్తారండి. వస్తే కిడ్నాప్ వీళ్ళు అంత బ్రహ్మాండంగా ఉంది సార్ అంటారు. మిమ్మల్ని నమ్మాను అని చెప్పేసి వెళ్తే కిడ్నాప్ చేస్తారు. మీ ఏపీలో చూస్తారన్నమాట, మిమ్మల్ని నమ్ముకుంటే అని. నిజంగా అది అంటే అలాంటి క్యారెక్టర్ పడడం చాలా అదృష్టం అండి. ఫస్ట్ విన్నప్పుడే నేను షాక్ అయిపోయాను. అంటే మోస్ట్ అవైటెడ్ సార్, ఏ ఆర్టిస్ట్కైనా ఎక్కువ స్క్రీన్ టైం ఉండి పెద్ద స్టార్ ఫిల్మ్లో ఆ స్టార్ ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే క్యారెక్టర్ పడాలన్నది ప్రతి యాక్టర్ డ్రీము. నిజంగా చెప్పాలంటే నా డ్రీమ్ కన్నా ఇది 100 రెట్లు ఎక్కువ. నేను ఎంత పెద్ద పెద్ద డ్రీమ్స్ ఎప్పుడు లేవు నాకు. చిరంజీవి గారిని దూరం నుంచి చూసే కన్నా అలా ఆరాధన, ఆ భక్తి అంతే తప్ప ఆయనతో పాటు కలిసి యాక్ట్ చేసేద్దాం, ఇంతలా చేద్దాం అలా ఉండదండి. అది నిజం అయిపోయింది. ఇప్పుడు డ్రీమ్ అంటే ఒక జ్ఞాపకం వచ్చింది. ఒక సీన్ లో నారాయణ నా వైఫ్ వచ్చేస్తుందయ్యా, నాకు డ్రీమ్ వచ్చిందంటే, ఊరుకోండి సార్ నాకు డ్రీమ్ వచ్చింది. ఆ డ్రీమ్ చెప్పమంటారా? నాకు జ్వాల ముద్దు పెట్టింది సార్. ముందే చెప్తాం సార్. నాకు రాత్రి అంతా నేను రాత్రి జ్వాల వద్దంటున్నా మీద పడి ముద్దులు పెట్టిందంటే షాక్ అయితే డ్రీమ్ సార్ అని అప్పుడు అన్ని భలే పేలే అండి. అది ఏంటి, జ్వాల గారి మీద కూడా డైలాగులు వేసారు అని చెప్పి అనుకున్నాను అనమాట నేను. అయినా సరే అక్కడ ఆ డైలాగ్ కానీ ప్రతిదీ కూడా సార్ మీరు ఆయనతో పాటు ట్రావెల్ అవుతుంటారు. అడుగుతుంటే ఆ లీడ్ ఎలా వెళ్తుందని చూస్తే మీ ద్వారా అవుతుంది. కార్లో వెళ్తుంటే సార్ 24 ఉంది, కొద్దిగా 18 పెడితే ఏసీ. అక్కడ అసలు ఎలా ఈ సైలెంట్గా వెళ్తున్న సీన్ని ఎలా ముందు తీసుకెళ్తారో అనుకున్నాను నేను. మీరు సైనస్ అని ఎప్పుడు ఆయన చేసిన అన్ని కూడా చెప్పడం,
నిజంగా అది చిరంజీవి గారి ఒక గొప్పతనం సార్ అది. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం, మీ డైలాగులన్నీ కూడా ఆయన అంటే లీడ్ తీసుకోవడం. ఆయన చేస్తారండి. ఆయన ఇలా నాలాగా ఎంతో మంది యాక్టర్స్ కి ఆయన అదృష్టం కల్పించారు. ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఆయన వరకే కాకుండా ఆయన పరిధిలో ఎవరికి ఏం జరుగుతుంది అన్నది మీరు చాలా మంది యాక్టర్స్ ని తీసుకోవచ్చు. అలాగా ఆయన అటువంటి కంఫర్ట్ కూడా కాదు, ఆపర్చునిటీ ఇవ్వటం కానీ లొకేషన్ ఉన్నప్పుడు ఎంత కాదన్నా అండి, డైరెక్టర్ క్యారెక్టర్ రాసి మనకి డైలాగులు ఇచ్చి అన్ని చేసినా కూడా యాక్టర్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు టెన్షన్ ఉంటుంది. దట్టు స్టార్, అల్టిమేట్ స్టార్. కానీ ఆయన ఆ ఫీలింగ్ కలిగించరు. ఫస్ట్ ఆయనే వచ్చి అందరిని పలకరిస్తూ ఫస్ట్ ఆ కంఫర్ట్ ఇచ్చేస్తారు. మనకి ఏంటంటే ఒక రోజులోనే మాక్సిమం మనకి ఈయన బాగా మనకి క్లోజ్ అయిపోయారు అన్న ఫీలింగ్ అయితే ఆయన బాగా కలిగిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం తేలిగ్గా మన యాక్టింగ్ మీద మనం ఫోకస్ పెట్టుకోవచ్చు. ఆయన అప్పుడప్పుడు ఈసారి ఇలా అనొచ్చా నేను దాని మీద బాగుందని చెప్తారు, లేకపోతే ఇలా చేద్దాం హర్ష, లేకపోతే అది అవాయిడ్ చేసేద్దాం అలాగా. అది అంటే కో యాక్టర్ గా ఆయన ఏంటంటే సీన్ మొత్తం పండాలని చూసే ఒక తపనలో ఆయన ఎవరిని తక్కువ చేద్దామని కానీ అది ఉండదు. గట్టిగా మాట్లాడితే ఈ మనిషి కొంచెం కంగారు పడుతున్నాడు, తడబడుతున్నాడు అన్నది ఆయనకి ఏమాత్రం అర్థమైపోయినా దాన్ని చాలా తొందరగా బ్రేక్ చేసే పని ఆయన చేస్తారు. కొద్దిగా టెన్షన్ తగ్గించేసి మామూలుగా మాట్లాడి, నేను ఒకసారి ఆయనతో ఫోటో తీయించుకున్నాను సార్. ఇలా తీసుకుని చెయ్యి ఉడుతుంది కానీ నేను క్లిక్ చేయలేకపోతున్నాను. ఏవయ్యా ఎంతసేపు అలా పెడతావు, క్లిక్ చేయకుండా ఫోటో ఎలా అవుతుంది అని అన్నారు. అవును సార్, మిమ్మల్ని చూస్తూ ఉండిపోయింది సార్ అని అనమాట. ఒక ఫంక్షన్ లో ఇలాంటివి జరుగుతుంటాయి, క్లిక్ చేయలేకపోతున్నానండి. అంటే నిజమా కాదా, అది డ్రీమా అన్నట్టు. అదే మీరు అటువంటి ఎక్స్పీరియన్స్ చూసారు కాబట్టి నా పరిస్థితి కూడా మీరు అర్థమవుతుంది సార్. మిమ్మల్ని చిరంజీవి గారు నారాయణ అనేవరా, లేకపోతే హర్ష లేకపోతే ఎవరిని పిలిచేవారు అక్కడ? హర్షాన్ని పిలిచేవారు అండి, చాలా సార్లు నారాయణ అని కూడా పిలిచేవారు. ఏదైనా తింగరగా నేను అది చేస్తే నారాయణ, అది కాదు నారాయణ, నేనేదో ఆర్గ్యూ చేసినా అది ఉండేది. రెండు ఆ పేరు భలే సౌండ్ సార్. అది నారాయణ నిజంగా అది అనిల్ రావుపూడి క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ లో అన్నయ్య ఎలాగంటే ఆయన మామూలు డైలాగ్ చెప్తున్నప్పుడు అది కాదయ్యా అని ఏదైనా ఒకటి 2 సార్లు అంటే మొదట్లో అనిల్ వచ్చి అనేవాడు, కాదండి నారాయణ అని అడ్రస్ చేయండి అని. నాకు కూడా అది దానివల్ల ఏమవుతుందో నాకు తెలిసేది కాదు, కానీ ఆ సౌండింగ్ ఆ రిథమ్ చాలా బాగుండింది. చాలా బాగుంది సార్. అది నారాయణ అన్న టైంలో అంటే ఆపుతావా అనే టైప్ లో అనమాట, అన్ని రకాలుగా వాడేవారు నారాయణ సార్. ఆయన అంటే సెట్ లో సరదాగా అని చెప్పారు. ఆయన మేకప్ కానీ అంటే మాకు తెలియని విషయాలు కొన్ని ఉంటాయండి, జరుగుంటాయి డెఫినెట్ గా. చిన్న మిస్టేక్స్ లేకపోతే డ్రెస్ లోనో లేకపోతే హెయిర్ స్టైల్లోనో ఎక్కడ కూడా అలాంటి ఏమన్నా సంఘటనలు చెప్పగలరా? యాక్చువల్లీ అలాంటిది నేను కూడా ఎప్పుడు చూడలేదండి. ఉంటాయి సార్, ఎవరికైనా డ్రెస్ ఫిట్ అవ్వడం లేకపోతే ఏదైనా మేకప్, మీరు దాని గురించి మాట్లాడితే కనుక అది ప్రతి యాక్టర్ కి ఉంటుంది ఏదో ఒక ఇది. బట్ అది ఎప్పుడు అదొక పాయింట్ కింద నోటీస్ చేయటం కానీ మా ముందు ఏదో విచిత్రంగా జరగడం కానీ అది జరగలేదు. బట్ అది పార్ట్ ఆఫ్ గేమ్. అసలు ఛాన్స్ ఎలా వచ్చింది సార్ మీకు? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు ఆశ్చర్యంగా ఉంది, నాకు తెలియదు. అంటే ఫస్ట్ ఫోన్ ఎలా వచ్చింది? ఫోన్ కాల్ రావటమే నాకు అనిల్ డైరెక్ట్ ఫోన్ చేశారు. అంతకుముందు పరిచయం ఉందా అండి? పెద్దగా లేదు, అంటే ఆయన అప్పుడప్పుడు మాట్లాడుకోవటం అంతే. నాకు అతను డైరెక్టర్ కాకముందు నుంచి పరిచయం. సో నేనన్నా తన ఆ గౌరవం ఇది ఉంటుంది, అఫెక్షన్ చూపిస్తారు. అలాంటిది ఇందులో రావడమే హర్ష గారు చాలా ఎక్కువ రోజులు కావాలి మీరు ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలియదు, మీరు ఇలా డేట్లు కొంచెం అకామిడేట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా మన సంక్రాంతి, సో కొంచెం మనకి ఇలా బల్క్ డేట్స్ కావాలి అంటే సరే ఓకే అంటే ఎన్ని రోజులు ఉండొచ్చు అండి. నా దృష్టిలో బల్క్ డేట్స్ అంటే 20 రోజులు 30 రోజులు ఉండొచ్చులే అనుకుని మళ్ళీ అబ్బో అది మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఒక 60 to 70 days అండి. షాక్. 60 to 70 days అన్ని రోజులు ఏంటండి అంటే మీ క్యారెక్టర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే చిరంజీవి గారు ఉన్న ప్రతి ఫ్రేమ్ లో మీరు ఉంటారండి, మీతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది అని చెప్పారు. అసలు నేను నమ్మలేకపోయాను కాసేపు. అంటే అబద్ధాలు ఆర్డర్ గానీ కొంచెం ఎవరి దగ్గరికి వచ్చినా అదే మాట చెప్తుంటారు చాలా మటుకు. ఇప్పుడు ఎవరైనా ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే పెద్దగా ఏమి ఉండదమ్మా అనరు కదా, మంచి రోజులు అండి బాగానే ఉంటుంది, డైలాగ్ తక్కువ ఉంటాయి లేకపోతే ఇలా ఉంటాయి ఏదో ఒకటి చెప్తారు ఎక్సెప్షన్స్. సో ఈయన అలా కాదు, చెప్పడం త్రూఅవుట్ క్యారెక్టర్ ఎక్కువ డైలాగ్స్ మీతో ఇంటరాక్షన్ ఉంటుంది, మీ పేరు ఇలా ఇచ్చేసి చేస్తే చాలా ఫన్నీగా వస్తుంది,
ఫుల్ ఎంటర్టైనర్, నాకు మీ ఇద్దరు కాంబినేషన్ టైమింగ్ బాగుంటుంది అనిపిస్తుంది అనగానే నేను అవేం వెంట్ల ఆయనతో చేస్తున్నాం. దానికి ఒక డైరెక్టర్ నాకు, అంటే అదే అంటారు కదండి, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి అన్నది ఏదైతే ఉందో, అలాగా చిరంజీవి గారి దృష్టిలో నేను ఎప్పుడైనా పడి అరే మంచి ఆర్టిస్టే పెట్టుకుందాం అని అనుకున్నాను. ఎందుకంటే ఇది 4వ ఫిల్మ్ అండి ఆయనతో చేయడం. దీని తర్వాత రిలీజ్ అయ్యే విశ్వంబర్లో కూడా మంచి రోలే ఆయనతో పాటు, బట్ ఇంత ఉండదు. బట్ ఏంటంటే నాకు ఆయనతో చేసిన స్టాలిన్ కానీ అది పెద్ద త్రూఅవుట్, అది 55 days 60 days వర్క్ చేశాను అది కూడా, బట్ అంత ఇంటరాక్టివ్ ఉండదు. ఆయనతో పాటు ఉంటే అది చాలు. నాకు అప్పటిదాకా చేసిన సినిమాలు చాలా మంచి మంచి ఉన్నాయండి. అయితే కానీ అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి, లీడరు, ఇలాగ చాలా మూవీస్ చేసున్నాను అప్పటికే. కానీ చిరంజీవి గారి సినిమాలో అలా డైలాగులు పెద్దగా లేకపోయినా వెనక నిల్చున్న క్యారెక్టర్ చేసిన ఊళ్ళల్లో చాలా చాలా రిమోట్ ప్లేసెస్ లో కూడా నన్ను చూసిన వెంటనే అమృతవనం లేకపోతే లీడర్లో అలీ క్యారెక్టర్ అనో ఇంకోటనో గుర్తుపడడం లేదు. అన్న స్టాలిన్ సినిమాలో అన్నయ్య పక్కన చేసావు కదా అని అడుగుతుంటే ఒక స్టార్ తాలూకు క్యారిస్మా ఎంత ఉంటుంది, అతని తాలూకు పవర్ ఎంత ఉంటుంది అన్నది తెలిసిన తర్వాత నేను చిన్న రోల్ చేశానా, నాకు డైలాగులు లేవా అన్న థాట్ పోయింది. ఎవెన్చువల్లీ కావాల్సిందేంటి సార్, ప్రజల్లో మన గుర్తింపు రావాలి, మన పర్ఫార్మెన్స్ దొరికి బాగా చేసి ఎక్కువ, అంటే ఎలా చెప్పాలంటే యాక్టర్ ఇష్టపడేది పెద్ద పెద్ద డైలాగులు ఉండాలి. అవి ఎలాగో వేరే సినిమాలు చేస్తుంటాం, ఇందులో అదేమి చేయకుండా పేరు వచ్చేస్తుంది. అది చాలా గొప్పగా అనిపించింది. సో అలా చూసుకుంటే సార్ దగ్గర నుంచి నాకు ఇప్పుడు పాజిటివ్ ఒపీనియన్ రావడం, డైరెక్టర్స్ కూడా సరే క్యారెక్టర్ మిమ్మల్ని పెట్టుకుంటున్నాం అని చెప్తే చిరంజీవి గారు హర్ష అయితే బాగుంటుంది అని అంటాం, అవి వినేసరికి కొంచెం ఆనందంగా అనిపించింది. బట్ దిస్ ఇస్ సంథింగ్ అండి. నేను అదే అంటున్నాను కదా, నేను కళ్ళకన్నా 10 రెట్లు పెద్దది ఇది. ఉదాహరణ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రేక్షకులు మేము టీవీ చూస్తాం, సినిమా చూస్తే ఏంటి షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా అనుకున్నాం, మీరు అసలు పాయింట్లు ఆగుతారు సార్, మీరు షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా ఇంకేదో అంటే గోకటం, చెయ్యలు నలపటం, ఇలా అంటాం, అవి మాకు తెలియదు కదా, మాకు తెలియదు. మీరు నెమ్మదిగా లాగారు, ఏదో చేస్తుంటారు సార్ అంటే అని అప్పుడు కొద్దిగా అప్పుడు చెప్పేస్తారండి. అన్ని కూడా ఆయన దగ్గర బలి లాగారు సార్ అన్ని. అది రైటర్ రాసింది, డైరెక్టర్ చెప్పింది, అవునా, అందులో మనదేం ఉండదండి. కాకపోతే ఆ చెప్పిన టైమింగ్ ఆయన కూడా ఎక్సలెంట్ సార్. అది ఇంకా మన వంతు చేయాల్సింది అదే కదా. నిజంగా వాళ్ళు అతను వైఫ్ ని ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ వచ్చేసింది, ముందు వచ్చేస్తే సంతోషించకుండా ఆయన కొద్దిగా చిలిపిగా ప్రార్థించాడు. ఆ లోపల చేయి కడుక్కోవడం, సంతోషించకుండా కాదండి, ఎక్కువ సంతోషించేసి సంతోషం ఎక్కువైపోయి ఎక్సైట్ అయిపోయి చేసే పని. కానీ ఒకటేంటంటే అంటే చిరంజీవి గారి టైమింగ్ కి తగ్గ స్క్రిప్ట్, అతని తాలూకు ఇమేజ్ ని, అతని తాలూకా పొటెన్షియల్ ని కరెక్ట్ గా వాడుకోవటం అన్నది తెలియటమే పెద్ద అచీవ్మెంట్ అండి. డైరెక్టర్ ఆపర్చునిటీ రావడం కాదు, అతన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అతని తాలూకు పొటెన్షియల్ ఏంటి, అతను కూడా ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యే విధంగా ఎలా రాయాలి, ఏం చేయాలి. ఎందుకంటే లొకేషన్కి వచ్చేటప్పుడు ఆయన ఎక్సైట్మెంట్ లేకుండా వచ్చారనుకోండి, ఏముంది అంతా నా భుజాల మీద క్యారీ చేయాలని చెప్పి చూసుకొని మొత్తం ఆయన ఇంప్రూవైజ్ చేసుకుని అది చేసి. ఇప్పుడు ఏంటంటే యాక్టర్కి ఏమవుతుందంటే అండి, ఒకసారి చేసే స్పాట్ ఇంప్రూవైజేషన్స్ ఒకసారి వర్కౌట్ అవుతాయి, ఒకసారి అవ్వవు. అది ఎవరికైనా తప్పదు అది. బట్ అలా కాకుండా ఇది ఎంతో బాగా ప్లాన్ చేసి, ఎప్పుడైనా సార్ ఒక మంచి ల్యాండ్ ఉంటేనే మనం ఎంతైనా కన్స్ట్రక్షన్ కట్టగలం. అది మంచి ల్యాండ్ లేదనుకోండి, గాలి ఎందుకు కడతాం, గాలి మెడల్లా ఉంటాయి. సో అలాగా మళ్ళీ మీరు చెప్తున్నట్టు అన్నయ్య ఆయన పర్ఫార్మెన్స్ సంబంధించి కానీ, మాలాంటి కానీ ఏదైనా టోటల్ గా నేను చెప్పక్కర్లేదు, ఇది అబ్సల్యూట్లీ డైరెక్టర్ క్రెడిట్. టోటల్ గా రైటర్స్ లో కూడా నారాయణ అనే పేరు మీద ఒక రైటర్ ఉన్నారు, ఆయన మెయిన్ రైటర్ ఆ టీంలో. సో అతని పేరు పెట్టారేమో నాకు అన్న డౌట్, ఎందుకంటే ఆ చమత్కారాలు అవన్నీ అలాగ ఉంటాయి. అనిల్ రావిపూడి గారు వాళ్ళిద్దరి మధ్యలో, అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారి క్యారెక్టర్, నారాయణ నా క్యారెక్టర్, వాళ్ళిద్దరు సంభాషణ, టీం మెంబర్స్ వాళ్ళిద్దరు సంభాషణ అలాగే ఉంటుంది కొంచెం. మీకు ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు నవ్వు వచ్చేసేదా సార్? అవునండి, విపరీతంగా. నేను మర్చిపోయానండి, నేను నెక్స్ట్ డైలాగ్ నాది ఉంది అన్నది నాకు యాక్చువల్ కొన్ని ఎడిటింగ్ లో లేచిపోయి కానీ మంచి సీన్లు ఉన్నాయి. ఆ సీన్స్ లో ఎలాగంటే ఆ ఫన్ టైమింగ్ అవి చేస్తున్నప్పుడు ఆయన ఒక్కొక్కసారి కొంచెం లెంగ్తీ డైలాగ్ చెప్తుంటే నెక్స్ట్ డైలాగ్ నాదన్న విషయం మర్చిపోయాను, అలా చూస్తూ ఉండిపోయాడు. దాంట్లో ఇమ్మర్స్ అయిపోయి మీరు ఇందా ఫోటో గురించి చెప్తున్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. క్లిక్ చేయకుండా ఫోటో ఎలా వస్తుందని ఆయన అడిగినట్టు, ఏంటి అలా చూస్తున్నావు నెక్స్ట్ నీదే అంటే సార్ అంటే నవ్వేసేవారు. ఆయనకి తెలుసు, ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మంది చూశారు ఆయన. అతను చేస్తున్నప్పుడు ఎలాగా
ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి చూస్తాం. అంటే ఒకటి ఏంటంటే అండి, ఎంత పెద్ద వ్యక్తి దగ్గరికైనా మనం వెళ్ళి వాళ్ళు కొంచెం చనువు ఇచ్చి మనం కొంచెం వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు తెలియకుండానే ఒక చనువు వచ్చేసి చాలా ఈజీగా తీసేసుకోవటం జరుగుతుంది చాలా మంది దగ్గర. అడ్వాంటేజ్ అంటాం కదా, అడ్వాంటేజ్ అవకాశం తీసుకోవడం. అది నెగిటివ్ సైడ్. అడ్వాంటేజ్ కూడా కాదు, ఒక ఓన్ చేసేసుకొని మామూలుగా క్యాజువల్ బిహేవ్ చేసేయటం. నెక్స్ట్ కాసేపటికి ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు అన్న విషయం మర్చిపోతామండి. ఓకే, ఒక మనిషితో ఇప్పుడు మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాను అంతే. జస్ట్ ఒక ఇప్పుడు పరిచయం బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు అలా ఉంటుంది తప్ప, ఇంటికి వెళ్ళి ఆలోచిస్తే ఏంటి ఈయనతోనా మనం వర్క్ చేసాం. టీవీ పెడుతుంటే ఏదో వస్తుంది, ప్రాణంకరి సినిమా కావచ్చు, అది అడవి దొంగ కావచ్చు, ఘరాన మొగుడు కావచ్చు, అభిలాష్ కావచ్చు, ఏదో ఒక సాంగ్ ఏదో చూస్తే అలా ఉండిపోతానండి. ఇంతతోనా యాక్ట్ చేస్తుంది అది చెప్పి చాలా, అంటే అదే అంటున్నాను స్టార్ వాల్యూ అండి. స్టార్ అంటే మళ్ళీ మనకి చిన్నప్పటి నుంచి చూసిన స్టార్. ఇప్పుడున్న కాంటెంపరీ స్టార్స్ లో అదొక ఎక్సైట్మెంట్. రామ్ చరణ్ గారిని చూస్తే, జూనియర్ ఎన్టీఆర్ చూసినా, మహేష్ బాబు గారిని చూసినా, బన్నీ చూసినా అది ఒక పద్ధతి. ఈయన మోస్ట్ ఐకానిక్ అండ్ సీనియర్ యాక్టర్. పై ఇంకోటి ఏంటంటే నాకు బేసిక్ గా నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి చిన్నప్పటి నుంచి. సో ఆయన సినిమాలు చూస్తూ పెరిగి అది నా నరాల్లో ఉండిపోయి, ఆయన చాలాసార్లు ఆశ్చర్యపోయిన సంఘటనలు ఉన్నాయి. నేను ఒకటి గుర్తేస్తుంటే నాకు అసలు గుర్తుండదమ్మా ఇవి, నాకు అసలు ఎలా గుర్తుపెట్టుకున్నావు సార్, నేను మెగాస్టార్, మేము మెగాస్టార్ ఫ్యాన్స్ అండి, మాకు గుర్తుంటది మీకు ఉండదన్న. అది నవ్వేస్తుండేవారు దాన్ని. బట్ అది ఆ సర్ప్రైజ్లు ప్రతి ఫ్యాన్ ఆయనకి ఇస్తారు. ఎందుకంటే ఆయన ఓన్ చేసుకోవడమే కదా సార్ అందరు చేసిన పని. ఇప్పుడు పబ్లిక్ అండి ఓ మంచి సినిమానే ఇష్టపడతారు, కానీ ఆ తర్వాత వాళ్ళకి కొన్ని పార్టీలు అది సెపరేట్ అయిపోవటం, మా హీరో అని చెప్పి కొంతమంది డివైడ్ అవటం అనేది అవుతుంది. సో ఆ ఫ్యాన్ వార్స్ లో ఎప్పుడైనా గొడవలు పడ్డం అన్నీ ఏమైనా ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే మూవీ చూసినప్పుడు అండి వేరే హీరో ఫ్యాన్స్ కూడా మంత్రముగ్ధులై చూడటం. అది నేను ఒక చిరంజీవి గారి గురించి చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాగార్జున గారు ఉన్నా, బాలకృష్ణ గారు ఉన్నా, ఇప్పుడు హార్డ్ కోర్ చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ గారి సినిమాలు చూసి మంత్రముగ్ధులైపోయి దాంట్లో బయట మాట్లాడుకునేటప్పుడే నేను బాలేబాబు ఫ్యాను, నేను మెగాస్టార్ ఫ్యాన్ అని అనుకోవడం వేరు. సో స్టార్స్ కున్న పవర్ అదండి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు కూడా ముందుకు వస్తున్నారు. అంటే అందరూ మనందరూ ఒకటే, మనందరూ ఒకటే కమ్యూనిటీ అంటే మనం అందరూ ఒకటే కళాకారులు, మనం అలా ఉండకూడదు ఫ్యాన్స్ అని అందరూ చెప్తున్నారు సార్. ఫస్ట్ నుంచి ఉంది ఆయనకి. నేను అక్కడెక్కడ బయట కూడా వినేవాడిని వాళ్ళ క్లోజ్ సర్కిల్ నుంచి. అంటే రూమర్స్ లా కాదు, ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన మిత్రులు, వాళ్ళందరితో కొంచెం ఇంటరాక్ట్ అవ్వడం జరిగేది. స్టాలిన్ టైంలో అయితే ఆయన మేనేజర్ గా, ఆయన సినిమాకి మేనేజర్ గా పనిచేసిన ఆయన చైల్డ్హుడ్ ఫ్రెండ్ నర్సయ్య గారు అని, ఆయనతో బాగా నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఏదో చిరంజీవి గారితో ఇంటరాక్ట్ అయిన ఫీలింగ్ ఉండేది నాకు. ఆయన కొంచెం అవైలబుల్ గా ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉండే మనిషి. నేనంటే కూడా కొంచెం అభిమానం చూపించి అప్పుడు ఆయన అడుగుతుంటే ఇవన్నీ బయటకు వచ్చేవాడిని. యూజువల్ గా ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ యూజువల్ గా ఫ్రెండ్స్ లో మెగాస్టార్, పవర్ స్టార్ అవి ఉండవు ఫీలింగ్స్. నా ఫ్రెండే కదా అన్నట్టు ఉంటుంది. కానీ ఆయన ఫ్రెండ్స్ లో ఎప్పుడు అలా ఉండదు. నాట్ జస్ట్ ఇస్ సక్సెస్ అనేదో పెద్ద స్టార్ కదా మనం ఫ్రెండ్ లా చూడకూడదు, అది కాదు. ఒరిజినల్ గా కూడా అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ ని బాగా వాళ్ళు అర్థం చేసుకోవటం అనేది అది చాలా అరుదైన విషయం. నేను ఫోటో అడిగితేనే ఆయన వద్దని అనకుండా మళ్ళీ దాంట్లో విసుక్కోకుండా నా మీద జోకేసి ఏంటి ఫోటో క్లిక్ రాకుండా అన్నాడు. నాకు నిజంగా ఇప్పటికి మర్చిపోలేకపోతున్నాను. అయినా సరే ఆయన టీషర్ట్లు వేసుకున్నారు సార్. ఎందుకు నాకు అర్థమైంది. మామూలుగా పాత సినిమాలో కొద్దిగా లావు ఉండేవారు, మరి వర్కౌట్ చేశారు ఏంటో, కానీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా టీషర్ట్స్ అద్భుతం సార్. అవి కుర్రోళ్ళగా మాట ఇది. అంతే. ఈ రోజు అంటే యంగస్టర్స్ కూడా వాళ్ళకి ఛాలెంజ్ లాగా అనిపించింది నాకు. అంటే అదేనండి, ఇప్పుడు ఒక మనిషి తాలూకు పొటెన్షియల్ ని మనం నెంబర్స్ తో పరిగణిస్తామా? అంటే అతనికి 20 ఏళ్ళ 60 ఏళ్ళ అంటామా, లేకపోతే వాళ్ళ ఫిట్నెస్ ని బట్టి వాళ్ళ ఏజ్ ని మనం అంచనా వేయాలా అన్నది నాకు ఇప్పటికీ పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే 20 ఏళ్ళ పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ లో ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ కి అలవాటు పడిపోయి ఒబిసిటీ అవి పెంచేసుకొని బాగా పెరిగిపోయి బాగా ఏజ్డ్ పీపుల్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రావడం, ఇంక్లూడింగ్ యంగ్ ఏజ్ లో 18 ఏళ్ళు 20 ఏళ్ళ టైంలోనే డయాబెటీస్లు రావడం, బీపీలు రావడం లాంటివి చూస్తున్న టైంలో అదే నాకు అనిపిస్తుంది. ఇతనికి 70 ఏళ్ళు అన్నది అది దాని గురించి మాట్లాడుకోవడం బెటర్. కాకపోతే ఎందుకు మాట్లాడతారంటే
అంత ఏజ్ లో ఉన్న వ్యక్తి ఎంత చేస్తున్నప్పుడు మనం ఎంత చేయాలని ఇంకోళ్ళకి గుర్తు చేయటం కోసం అది ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్. అవునండి. ఇప్పుడు ఒక 45-50 అలా మొత్తం ప్రేక్షకం వచ్చిన సినిమాలు చూసాను. మెట్లు ఎక్కడానికి లిఫ్ట్ పని చేయలేదు, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడేవారండి. అది 60 years 65 years. ఈయన డాన్స్ వేసేవారు, అద్భుతమైన డాన్సులు, కాళ్ళు మోకాళ్ళు నొప్పులు. స్ట్రాంగ్ మోటివేషన్ ఉందండి ఆయనకి. ఓవరాల్ గా అదే అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సింది యాక్చువల్గా ఏంటంటే ఎవరికైనా వాళ్ళ జీవితంలో వాళ్ళు కొంచెం హ్యాపీగా హెల్తీగా ఫిట్ గా ఉండాలి అనుకుంటే, ఇది అన్ని విధాల, జస్ట్ నాట్ ఫిజికల్ థింగ్, ఫినాన్షియల్లీ సౌండ్ గా ఉండాలన్నా, లేకపోతే రిలేషన్షిప్స్ బాగుండాలన్నా, వీటన్నిటికీ కావాల్సింది డిసిప్లిన్. సో ఆ డిసిప్లిన్ ఆయనలో విపరీతం. ఆయన సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయటం వల్ల టుడే ఈజ్ సంథింగ్. నాకు జంక్ ఫుడ్ అంటే జ్ఞాపకం వచ్చిందంటే, అంటే ఆయన ఏం ఫుడ్ తింటారు, ఆయన అలాగైనా తెలుస్తుంటారా? తెలుసు. ఏదన్నా జనరల్ గా ఏం తింటారు అంటే, ఆయన ఏదైనా పెద్ద అంత క్యాలిక్యులేటివ్ గా ఉంటాం నేను చూడలేదు. ఇదొద్దు నాకొద్దు లావ్ అయిపోతాను ఉంటుందండి క్వాంటిటీ దగ్గర. క్వాంటిటీ ఎక్కడైనా ఆయన ఏదైనా కొంచెం రుచికరంగా ఏదైనా ఇప్పుడు ఎవరెవరు ఆయన సంబంధించిన మనుషులు తెస్తూ ఉంటారు. తెస్తున్నప్పుడు ఆయన అది తీసుకుంటారు. ఒకసారి ఆయన ఇంటిని తెప్పించిన ఫుడ్ మాకు పెడుతుంటారు. ఆయనతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు నేను ఇదే నోటీస్ చేసేవాడిని. ఎలా తింటున్నారు, ఎంత తింటున్నారు ఏంటి అని. చాలా చాలా కంపోజ్డ్ అండి ఆయన, క్యాల్కులేటివ్. ఆయన ఆస్వాదించడం అనేది ఉంటుంది. మితం అంటే ఆయనకి మోతాదు తెలుసు, నాకు తెలియదు. క్యారేజ్ అంటుంటే మాకు నోరు ఓడుతుంది సార్. అంటే ఏం తిన్నారు విందామని, అది ఏ జ్ఞాపకం ఉందా అని. జనరల్ ఐటమ్స్ అంటే ఏదైతే ఆ రోజు ఏదో వస్తే అది ఒకటి చెప్తే మా ప్రేక్షకులు సంతోషంగా ఆ రోజు ఏం తిన్నారని. అంటే బేసిక్ గా వాళ్ళ ఇంట్లో నాకు నచ్చిన ఫుడ్ ఫిష్ అండి. ఫిష్ నెక్స్ట్ గుత్తి వంకాయ కూర, అలా ఏదో కొంచెం. అంటే ఇతను అంటే సార్ దగ్గర ఎలాగంటే, అతను చెన్నై నుంచి ఒక మంచి షెఫ్ ఇప్పటికీ ఫాలో అప్ లో ఉండి ఇక్కడ పెట్టేసుకున్నారు. పేరు వివరాలు నాకు తెలియదు కానీ, బట్ చెన్నై నుంచి ఒక షెఫ్ వచ్చి అక్కడ ఆ రోజుల్లో ఇతను మంచి ఫుడ్ చేసి పెట్టిన ఆయన ఇప్పుడు వచ్చి వెళ్ళ దగ్గర ఉండి ఇతను కావాల్సిన ఫుడ్ అన్ని చేసి పెట్టడం అనేది అలవాటు అయిపోద్ది కాబట్టి ఈజీ. ఒకటి నెక్స్ట్ అంటే అందులో ఒక ఎక్స్పర్ట్ అతను, ఏం చేసినా బాగుంటాయి. మనకి ఏంటంటే కొంచెం బేసిక్ గా మన ఫుడ్ ఐటమ్స్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని పర్టికులర్ ఉంటాయి. నాన్ వెజిటేరియన్స్ కి బిర్యానీ అని, వెజిటేరియన్స్ లో ఏదైనా వంకాయ కూర అని, గుత్తి వంకాయ కూర, పప్పు, ఇలాంటి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలా కాకుండా మామూలుగా రసం పెట్టినా కూడా అద్భుతంగా ఉందనుకోండి. అవునండి, నిజంగా రసం పెట్టినా అద్భుతంగా ఉంటదండి. ఒకళ్ళు చేతి వంట నేను తయారు చేస్తాం, రాదు టేస్ట్, వాళ్ళు పెడితేనే అద్భుతంగా ఉంటది. కరెక్ట్. అంటే ఏంటంటే జీవితాన్ని రుచికరంగా ఎంజాయ్ చేద్దాం అని ఆలోచించి, అదే అంటాం కంటే డిసిప్లిన్ లేకపోతే ఏంటంటే క్రాష్ డైట్లు చేయటం, ఆ డైట్ ఈ డైట్ అని చేయటం మంచిదే కాదంటలేదు, కానీ అది కొద్ది రోజులు చేసి ఆపేస్తే ఉండదు. అవునండి, ఇలా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి.